ట్రాన్ ఎరిస్ 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రాన్ ఫ్రాంచైజ్‌లో ఇది మూడో సినిమా. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చలేదండి. ఇట్స్ జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. టెక్నికల్లీ మూవీ చాలా బాగుంటుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ అవుతాయి. స్టోరీ విషయానికొస్తే ఎన్కామ్ అండ్ డీలింగర్ అనే 2 కంపెనీలు ఏఐని ఉపయోగించి ఒకరు ప్రజలకు మంచి చేయాలని, మరొకరు ఆర్మీ సైనికులను తయారు చేయాలని అనుకుంటారు. అయితే ఒక కంపెనీ ఏఐని ఉపయోగించి ఒక సైనికుడిని తయారు చేస్తుంది. అతని పేరే ఏరిస్. అయితే ఏరిస్‌కి మనిషిలా బతకాలనే కోరిక పుడుతుంది. ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ 2 కంపెనీలకు ఒక ప్రోగ్రామ్ అల్గారిథం కూడా కావాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కోసం ఏరిస్ ఏం చేశాడు, చివరకు ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ మొత్తం కూడా చాలా స్లోగా, బోరింగ్‌గానే ఉంటుంది. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. లాజిక్స్ అయితే అస్సలు ఉండవు. విజువల్లీ మూవీ అయితే చాలా హైలైట్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే చేజింగ్ సీన్‌లో మ్యూజిక్ చాలా బాగుంటుంది. స్టోరీ పరంగా అయితే మూవీ చాలా వీక్‌గా ఉంటుంది. మూవీ మొత్తంలో ఒక చేజింగ్ సీన్, ఒక యాక్షన్ సీన్ ఈ 2 మాత్రమే బాగుంటాయి. కేవలం ఈ రెండిటి కోసం 2 అవర్స్ మూవీ చూడాలంటే సాహసమే. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే చెప్పుకునేంత గొప్పగా ఎవరు ఏం చేయలేదు. ఫ్లోలో అలా వెళ్తూ ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే టెక్నికల్‌గా మూవీ బాగున్నా స్టోరీ పరంగా ఏమాత్రం కూడా ఆకట్టుకోదు. ఇది ఒక టైం వేస్ట్ మూవీ అనే చెప్పాలి. విజువల్స్ అండ్ మ్యూజిక్ కోసం చూస్తామంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.